తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసులో దస్తగిరిని అప్రూవ్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దాంతో ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని సునీతారెడ్డి కోర్టును కోరారు. తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, రాజేంద్ర, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి కాసేపటి క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో, ఏదైతే A4గా ఉన్నటువంటి దస్తగిరికి ఎలా అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకునే విచారణ మొత్తము కొనసాగిస్తోంది. దస్తగిరి కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో హత్యలో భాగంగా ఆయుధాన్ని కూడా కొన్నట్టుగా అతను అభియోగాలు మెన్షన్ చేశాడు. ఈ కేసు మొత్తంలో కూడా పిటిషన్లో దాఖలు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని నిరాధారమైనది, ఇందులో ఏది కూడా వాస్తవం లేదు. అతను వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఆయుధం ఏదైతే ఉందో ఆయుధాన్ని ఇతనే కొనుగోలు చేశాడు, ఇది సమంజసం కాదు అన్న రీతిలో అతను పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. సపరేట్ ఇంకో పిటిషన్ కాకుండా ఇందులోనే తనకు కూడా వాదనలు వినిపించుకునేలాగా అవకాశం ఇవ్వాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మనం చూసుకున్నట్టయితే మధ్యంతర పిటిషన్ ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి మధ్యంతర పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే కోర్టు త్రోసిపుచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే భాస్కర్ రెడ్డి పిటిషన్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, సునీతారెడ్డి ఇందులో ఇంప్లీడ్ పిటిషన్ వేసుకున్నారు కాబట్టి ఈ రెండు వాదనలు ఎలా ఉంటాయి, అలాగే 160 CRPC కింద ఇప్పటికే భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది కాబట్టి సిబిఐ ఇప్పటికే 161 CRPC కింద అవినాష్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి కోర్టు ఇచ్చినటువంటి సిబిఐ ఇచ్చినటువంటి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించి ఆడియో వీడియో టేపులు అతని దర్యాప్తులో భాగంగా ఆడియో వీడియో టేపులు ఏదైతే ఉన్నాయో అది తన సమక్షంలో చేయాలి అన్న దానికి సానుకూలంగా స్పందించింది. అలాగే ఎవరైతే తన వ్యక్తిగత న్యాయవాది ఎవరైతే ఉన్నారో తన వ్యక్తిగత న్యాయవాది కూడా కనుచూపు మేర మాత్రమే ఉండాలి. ఏదైతే ఆర్గ్యుమెంట్స్ సిబిఐకి అలాగే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదికి వేసుకున్నటువంటి సిబిఐ కోర్టులో వేసుకున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అందులో వ్యక్తిగత న్యాయవాది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు అని హైకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ 160 CRPC కింద అతన్ని ఎలాగైనా ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భాస్కర్ రెడ్డి వేసుకున్నటువంటి పిటిషన్ ని హైకోర్టు ధర్మాసనం ఇచ్చేటటువంటి కీలక పరిణామం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే వీరు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ఇప్పటికే 161 CRPC కింద అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి సిబిఐ తనను అరెస్టు చేసే అవకాశం లేదు, కేవలం తన ఆడియో వీడియో టేపులు మాత్రమే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పిటిషన్ లో దాఖలు చేసుకున్నటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు ధర్మాసనం సిబిఐకి క్షుణ్ణంగా పరిశీలించి చేయాలి అన్న కోణంలోనే గైడ్ లైన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇద్దరు ఏదైతే భాస్కర్ రెడ్డి వేసుకున్నటువంటి పిటిషన్ అవినాష్ రెడ్డి వేసుకున్నటువంటి పిటిషన్ ఈ రెండింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి హైకోర్టు ధర్మాసనం దీన్ని బేస్ చేసుకుని వీరిరువురు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 160 CRPC కావచ్చు అలాగే 160 కావచ్చు, ఈ రెండు కూడా అరెస్ట్ ఏ క్షణాలైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హైకోర్టుని ఆశ్రయించారు వీరిద్దరు కూడా. ప్రస్తుతం లోయర్ కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో వారికి సానుకూలంగా లేదు అన్న కోణంలోనే భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో సునీతారెడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఉషా. విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన 100